హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్ చూస్తే మనకి వార్తల్లో ఒక తుఫాన్ పేరు వినిపిస్తుంది. దాని పేరు ఆంపాన్. తుఫాన్. ఆంపాన్ తుఫాను సూపర్ సైక్లోన్గా మారిందని ఎలాగండి? సూపర్ సైక్లోన్ మన ఐఎండి ప్రకటించింది. ఐ అంటే ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ, ఐఎండి. ఇది బంగాళాఖాతంలోని అంటే బే ఆఫ్ బంగాళాఖాతంలో పుట్టి మన బంగాళాఖాతంలో పుట్టి తీరం మన వెస్ట్ బెంగాలు అలాగే బంగ్లాదేశ్ ప్రాంతంలో దాటుతుందని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మనకి 1999లో ఒరిస్సాలో ఎక్కడండి సీదర్ తుఫాన్ అనే సూపర్ సైక్లోన్ వచ్చింది. సీదర్ చాలామంది చనిపోవడం జరిగింది. చాలా ఎగ్జామ్లో అడిగాడండి సీదర్ తుఫాను ఎప్పుడు వచ్చింది అని. 1999 ఒరిస్సాను తాకింది. ఆ తర్వాత సూపర్ సైక్లోన్ తుఫానే ఆంపాన్. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో తుఫాన్ల గురించి ఉంటుందండి. తుఫాన్లు అంటే ఏ వేగం ద్వారా వాటిని తుఫాన్లు అంటారు. తీవ్ర తుఫాన్ అంటే ఏ వేగము, సూపర్ సైక్లోన్ అంటే ఏ వేగం అని ఉంటుందో ఒకసారి మనకు వీలైతే క్లాస్ చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆంపాన్ తుఫాను ఈ పేరు పెట్టింది ఎవరు? థాయిలాండ్ అండి. ఎవరండి? థాయిలాండ్ ఈ పేరు పెట్టడం జరిగింది. దీనికి అర్థం ఏంటి? ఆకాశం. దీనికి అర్థం ఏంటండి? ఆకాశం అని అర్థం. ఈ తుఫానికి ఆంపాన్ తుఫానికి పేరు పెట్టింది ఎవరు? థాయిలాండ్. దీనికి అర్థం ఏంటి? ఆకాశం. అయితే తుఫాన్లకి పేర్లు ఎలా పెడతారు అనే విషయం క్లారిటీగా తెలుసుకుందామండి ఒక్కసారి. మనకి 2000లో వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషను అలాగే ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్, ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ అనే సంఘము ఇక్కడ ఏర్పడ్డాయండి. ఇందులో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏదైతే మనకి నార్త్ సైడ్ ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడాలని. మనకి హిందూ మహాసముద్ర ప్రాంతాలు ఉదాహరణకు హిందూ మహాసముద్ర ప్రాంతాలంటే నార్త్ సైడ్ గుర్తుంచుకోవాలి. అరేబియా మహాసముద్రం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇండియా ఇలా ఉంది కదండి మ్యాప్, ఇదంతా హిందూ మహాసముద్రమే. మనకేటిది ఇటువైపు బంగాళాఖాతము వచ్చేస్తుంది, ఇటువైపున్న అరేబియా మహాసముద్రం వచ్చేస్తుంది, ఇటువైపున్న హిందూ మహాసముద్రం కూడా వచ్చేస్తుంది. సో ఈ 3 ప్రాంతాల్లో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక కూటమిగా ఏర్పడ్డాయి ఈ సమావేశంలో. ఈట కూటమి అంటే రీజనల్ స్పెషలైజ్డ్ మెటరాలజికల్ సెంటర్గా ఏర్పడ్డారు. రీజనల్ స్పెషలైజ్డ్ మెటరాలజికల్ సెంటర్గా ఏర్పడ్డారు. ఈ మొత్తం ఎన్ని దేశాలు ఏర్పడ్డాయి అంటే 8 దేశాలు ఏర్పడ్డాయి. ఆ 8 దేశాలు మన మ్యాప్లో అయితే క్లియర్గా ఉంటాయి. ఇక్కడ చూద్దాం. బంగ్లాదేశు, ఇండియా, మాలదీవులు, మయన్మారు, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్. చూడండి అన్నీ కూడా క్యాపిటల్ ప్రకారం రాశారు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో. ఫస్ట్ బంగ్లాదేశ్ చూడండి. మనకి చుట్టుపక్కల ఇండియా ఇది అనుకోండి, ఇండియా చుట్టుపక్కల దేశాలే మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ బంగ్లాదేశు, తర్వాత ఇండియా, మాల్దీవులు ఇక్కడ ఉంటుంది మాల్దీవులు, మయన్మార్ ఇక్కడ ఉంటుంది మయన్మారు, ఓమెన్ ఇటువైపు ఉంటుంది ఓమెన్, పాకిస్తాన్, శ్రీలంక ఇక్కడ ఉంటుంది థాయిలాండ్. సో ఇలా ఈ దేశాలన్నీ ఏర్పడి
మొత్తం మనం ఇలాగా ఈ సముద్రాలు ఏర్పడిన తుఫానులకి, సైక్లోన్కి మనం పేర్లు ఇచ్చుకుందాం. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇచ్చుకుందాం. ముందు బంగ్లాదేశ్ ఇస్తే తర్వాత ఇండియా ఇస్తుంది. అలాగా అని చెప్పి స్టార్ట్ చేసే 2004లో ప్రారంభమైందన్నమాట. ఇది 2004 నుంచి మొన్నటి వరకు కూడా మొత్తం అయ్యాయి. మొత్తం ఎన్ని పేర్లు అంటే 64 పేర్లు ఇప్పటికి పూర్తయ్యాయండి. ఈ చివరనేమే 64లో చివరనేమే థాయిలాండ్. మనం చూసి 8 పేర్లు రాసుకున్నాం. థాయిలాండ్ చివరి పేరు అది ఉందన్నమాట. ఇది ఆంపాన్ అనేది. ఎందుకు ఇలా పేర్లు పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి అవగాహన ఈజీగా ఉంటుందండి. ఎప్పుడో ఒక తుఫాను వచ్చిందిరా, అప్పుడెప్పుడో తుఫాను వచ్చిందిరా అనే కంటే హుదూహుద్ వచ్చిందిరా. హుదూద్ పేరు ఓమెన్ పెట్టిందండి. హుదూహుద్ అదో పక్షి అన్నమాట. హుదూహుద్ చూసారు. అప్పుడు ఏం చెప్తాం, అమ్మ విశాఖపట్నంలో హుదూహుద్ తుఫాన్ భయంకరంగా వచ్చింది, సో అవేర్నెస్ కల్పించాలి. తుఫాన్లు అంటే మనం ఈ విధంగా అవేర్నెస్ కల్పించడానికి, కోఆర్డినేషన్ చేయడానికి, ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి ఈ విధంగా అన్ని రకాలుగా పేర్లు పెడితే ఉపయోగపడుతుంది అన్నమాట మనకి అని చెప్పి పేర్లు పెట్టడం జరిగింది. సో ఇటీవల పూర్తయింది కాబట్టి మళ్ళీ కొత్తగా ఇందా చెప్పాను కదా 8 దేశాలని. 8 దేశాలు 8 పేర్లు ఇచ్చాయి, అంటే 64 పేర్లు ఇచ్చాయి. ఇప్పుడు ఒక 8 దేశాలకి ఒక 5 దేశాలు కలిసాయి. ఇప్పుడు మొత్తం 13 దేశాలు అనమాట. 13 దేశాలు 13 పేర్లు ఇచ్చాయి. మొత్తం 169 పేర్లు అయ్యాయి అనమాట. అయితే కొత్త 5 దేశాలు ఏంటో ఒకసారి చూద్దాం. మనకి మరోసారి చూద్దాం, వరుసగా రాస్తాను చూడండి. బంగ్లాదేశు, ఇరాన్, మాల్దీవులు, మయన్మారు, ఓమెన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యుఏఈ, యెమెన్. చూడండి మొత్తం ఈ 1, 2, 3, 4 మొత్తం 12 దేశాలు ప్లస్ ఇండియాతో కలిపి 13 దేశాలు ఉన్నాయి. అంటే కొత్తగా ఏ వచ్చాయి? ఇరాన్ వచ్చింది, ఖతార్ వచ్చింది, సౌదీ అరేబియా వచ్చింది, యుఏఈ, యెమెన్ వచ్చాయి. సో 5 దేశాలు కొత్తగా యాడ్ అయిన దేశాలు. ఏదైతే మనం చెప్పుకున్న రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రలాజికల్ సెంటర్స్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉందండి. దీన్నంతా మెయింటైన్ చేసేది ఇండియా యొక్క IMDA, గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా పేర్లు పెట్టడం జరుగుతుంది అనమాట వరుసగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్. ఇప్పుడు లాస్ట్లో థాయిలాండ్ ఉన్న మంట వరకు థాయిలాండ్ అయిపోయింది, కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి 13 దేశాల్లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఫస్ట్ బంగ్లాదేశ్ వస్తుంది, తర్వాత ఇండియా వస్తుంది, తర్వాత ఇరాన్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఒక్కొక్కటి పేర్లు రావడం జరుగుతుంది. అయితే ఇండియా కొన్ని పేర్లు ఇచ్చింది, ఆ పేర్లు చూద్దాం ఏంటో. ఓకే, ఇండియా ఇచ్చిన కొన్ని పేర్లు చూద్దాం. గతి, తేజ్, ఆగ్, నీర్, NEER నీర్, నీర్, వ్యోమ్, VIOM వ్యోమ్, జర్, జలాది, ఇలా ఇండియా కొన్ని పేర్లు ఇచ్చింది. సో ఎప్పుడైనా ఈ పేర్లు వస్తే మీరు గుర్తుంచుకోండి, ఇండియా ఇచ్చిన తుఫాన్ పేర్లను మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత చూద్దాం. నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది దేనికి సంబంధించింది అంటే, వలస కూలీలు ఎవరైతే ఉన్నారు కదండి, మైగ్రెంట్ పీపుల్స్, వాళ్ళు ఒక దగ్గర నుంచి ఒక రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ గురించి సమాచారం తెలిపేదే NMIS అంటే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది పనిచేసే పానీపూరి ఎలా ఉంటారు కదండి, వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ, లేదా ఏదైనా గోతులు తీయడానికి ఏదో వస్తుంటారు ఒరిస్సా, బీహార్ నుంచి వాళ్ళు కానీ, వీళ్ళంటి వాళ్ళని మనం మైగ్రెంట్ పీపుల్ అనొచ్చు. వీళ్ళు వాళ్ళ స్వరాష్ట్రానికి వెళ్దాం అనుకుంటారు కదా, వెళ్ళినప్పుడు సమన్వయం మనకి వాళ్ళ రాష్ట్రానికి సమన్వయపరిచేదే ఈ NMIS అనమాట. ఇదంతా ఒక ఆన్లైన్ డాష్ బోర్డు, ఆన్లైన్ డాష్ బోర్డు. వీళ్ళ పేర్లు నమోదు చేస్తారు, అక్కడ సేఫ్గా వెళ్ళేదో చూస్తారనమాట. NMIS నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఏమని అడుగుతాడు, వలస కూలీలు వెళ్ళడానికి ఇటీవలే ఏ డాష్ బోర్డ్ ఏర్పాటు చేశారు? నేషనల్ మైగ్రెంట్స్ ఇన్ఫర్మేషన్
సిస్టమ్. అయితే ఇది ఎవరి ఆధారంలో పనిచేస్తుంది? ఎన్డీఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఎన్డీఎంఏ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది, లేదా దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే ఎన్డీఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీనికి హెడ్గా ఎవరు ఉంటారండి? ఎన్డీఎంఏకి పిఎం ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎన్డీఎంఏకి హెడ్ ఎవరంటే పిఎం ఉంటారు. ఈ ఎన్డీఎంఏ అథారిటీ ఏ విధంగా ఏర్పడిందంటే ఎన్డీఎంఏ చట్టం ద్వారా ఏర్పడింది. పేర్లు ఒకలా ఉన్నా చూడండి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఇది చట్టం. ఇది ఏ అంటే ఇక్కడ అథారిటీ, ఇక్కడ ఏ అంటే యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ఇది ఏర్పాటు చేయబడింది. ఇది ఏంటి యాక్టు? 2005లో చేసింది పార్లమెంటు. జాతీయ విపత్తుల చట్టం, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. జాతీయ విపత్తుల ఏదైతే మేనేజ్మెంట్ చట్టం ఏదైతే ఉందో అది 2005లో ఏర్పడింది. ఈ చట్టం ద్వారా ఎన్డీఎంఏ అని ఒక అథారిటీని ఏర్పాటు చేశారు. దీనికి హెడ్ ప్రధానమంత్రి. అదే రాష్ట్రాల్లో ఎస్డిఎంఏ ఉంటుంది, పేరులోనే ఉంది, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీనికి ఎవరో సీఎం ఉంటారు. అదే డిడిఎంఏ ఉంటుంది, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీనికి హెడ్ ఎవరు ఉంటారో? కలెక్టర్ ఉంటాడు దీనికి హెడ్ కింద. చూసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ చట్టం కూడా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం కరోనా సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఏవైనా ఒక రకమైన విధానాలు కానీ ఏవి రూపొందించినా కూడా ఈ చట్టం ద్వారా రూపొందిస్తుంది. గుర్తుంచుకోవాలి, విపత్తుల చట్టం ఇది ఒక్కటే ఉంది, దీని ద్వారా అన్నీ కూడా వాళ్ళు మేక్ చేస్తున్నారు. ఎన్డీఎంఏ 2005. ఓకే, తర్వాత మే 17న ఏ రోజుగా జరుపుకుంటాం? వరల్డ్ హైపర్ టెన్షన్ డే. వరల్డ్ హైపర్ టెన్షన్ డే. చూడండి, 7 ఎప్పుడు కూడా చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకునే అవకాశాన్ని ఇస్తుంది. హైపర్ టెన్షన్, టెన్షన్ అనమాట, తెలుగులో ఏడుపు. ఆ విధంగా గుర్తుంచుకుంటే మీకు గుర్తుంటుంది. 7 హైపర్ టెన్షన్ డే. థీమ్ ఏంటి? దీని యొక్క థీమ్ ఏంటి? చూడండి, థీమ్ కూడా బాగుంది. మెజర్ యువర్ బ్లడ్ ప్రెజర్, కంట్రోల్ ఇట్ అండ్ లైవ్ లాంగర్. చూసారా, బాగుంది. మెజర్ యువర్ బ్లడ్ ప్రెజర్, కంట్రోల్ ఇట్ అండ్ లైవ్ లాంగర్. మీ బ్లడ్ ప్రెషర్ని ఒకసారి కొలవండి, ఎక్కువగా ఉంటే కంట్రోల్ చేయండి, ఎక్కువ కాలం బతకండి అనేది దీని యొక్క థీమ్ అన్నమాట. అదే మే 15న ఇంకో రోజు కూడా జరుపుకుంటాం, వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే. వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డేగా జరుపుకుంటాం. ఏంటి థీము? కనెక్ట్ 2030. కనెక్ట్ 2030 ఎలాగా? మనకి 2030లోని ఎస్డిజి గోల్స్ ఉన్నాయి, దానికి సంబంధించి అన్నమాట. ఐసిటీస్ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఐసిటీస్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. గుర్తుంచుకోవాలి. ఇంకా నేరుగా ఏమని చెప్పాడంటే 2030కి మనకి సస్టైనబుల్ డెవలప్ గోల్స్ యొక్క ఏం కదండి టార్గెట్ రీచ్ అవ్వాలని, దాని గురించి కనెక్ట్ అవ్వమని చెప్తున్నాడు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి గుర్తుంచుకోవాలి. ఓకే, కనెక్ట్ 2030 ఐసిటీస్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది దీని యొక్క థీమ్ అనమాట. ఒక పుస్తకం పేరు చెప్తాను, అతని రచన చూడండి. వుహాన్, మనకి కరోనా వైరస్ వచ్చిన ప్రాంతం చైనాలో వుహాన్ ప్రాంతం. వుహాన్ డైరీ పేరుతో డిస్పాచెస్ ఫ్రమ్ ఏ క్వారంటైన్ సిటీ. వుహాన్ డైరీ డిస్పాచెస్ ఫ్రమ్ ఏ క్వారంటైన్డ్ సిటీ. డిస్పాచెస్ ఫ్రమ్ ఏ క్వారంటైన్డ్
సిటీ అనేది ఈ బుక్ పేరు. వుహాన్ డైరీ డిస్పాచెస్ ఫ్రమ్ ఏ క్వారంటైన్డ్ సిటీ. మొత్తం అక్కడ ఉన్న లాక్డౌన్ గురించి, అక్కడ జరిగిన విషయాల గురించి ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ రాసిన రచయిత ఫాంగ్ ఫాంగ్ అనే రచయిత ఈ పుస్తకాన్ని రచించాడు. మనకి రిలయన్స్లో ఆల్రెడీ ఎవరెవరు పెట్టారో మీకు తెలిసిందే. ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా, ఈక్వాలిటీ, ఇలా 3 సంస్థలు పెట్టాయి. ఇటీవల ఒక సంస్థ కూడా పెట్టింది, అది జనరల్ అట్లాంటిక్ అనే సంస్థ కూడా పెట్టింది. జనరల్ అట్లాంటిక్ అనే ఒక సంస్థ ఫేస్బుక్ అంటున్నాను, రిలయన్స్లో వాటాను పెట్టడం జరిగింది. ఎంత పెట్టింది? 1.34%. మనకి ఇలాంటి 4 సంస్థలు వచ్చాయి కాబట్టి ఏబిసిడీలో ఎలాగైనా అడగచ్చు. రిలయన్స్ సంస్థలో పెట్టుబడి పెట్టలేని సంస్థ అని అడిగి ఇందులో 3 ఇచ్చి ఏదైనా ఒకటి బయట సంస్థ ఇవ్వచ్చు. అలా కాకుండా వాటాల ప్రకారం రాయని అడగచ్చు. ఎక్కువగా ఫేస్బుక్ చూసాం, సిల్వర్ లేక్ చూసాం, విస్టా 1.15 చూసాం, ఇప్పుడు ఇది 1.35. ఇది 3వ స్థానంలో 4వ స్థానంలో ఏది ఉంటుందో వరుసగా మన వాటాల ప్రకారం రాసుకోవాలి, గుర్తుంచుకోవాలి. అంటే ఇటీవల కొత్తగా వచ్చిన సంస్థ మాత్రం జనరల్ అట్లాంటిక్ 1.34% రిలయన్స్లో వాటాలు కొన్నది. మొత్తం 4 సంస్థలు కొన్నాయి. ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. తర్వాత చూద్దాం. మే 18 ఏ రోజు జరుపుకుంటాం? మే 18 ఇంటర్నేషనల్ మ్యూజియం డే. ఓకే, థీమ్ ఏంటి? 2021 థీమ్ ఏంటి? థీమ్ చూడండి, మ్యూజియమ్స్ ఫర్ ఈక్వాలిటీ, డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్. గుర్తుంచుకోవాలి, ఇన్క్లూజన్. మ్యూజియమ్స్ ఫర్ ఈక్వాలిటీ, డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ అనే థీమ్తో ఇంటర్నేషనల్ మ్యూజియం డేని మే 18 జరుపుకుంటున్నారు. ఏ గేమ్ లేదా ఏ అతిపెద్ద ఆట, అతిపెద్ద గేమ్ కరోనా తర్వాత మళ్ళా మొదలైందండి. లాక్డౌన్ తర్వాత రౌండ్లోకి మొదలైన ఆట ఏదంటే బండేస్లెగా, BUNDE స్లెగా ఆఫ్ జర్మనీ. బండేస్లెగా అనేది ఒక అతిపెద్ద టోర్నమెంట్ అండి. అది జర్మనీలో ప్రారంభమైంది. ఫుట్బాల్ టోర్నమెంట్ అన్నమాట, గుర్తుంచుకోవాలి. లాక్డౌన్ తర్వాత లేకపోతే COVID-19 తర్వాత అతిపెద్ద టోర్నమెంటు ఏది ప్రారంభమైందని అడగచ్చు. బుండెస్లిగా జర్మనీలో ప్రారంభమైంది. ఫుట్బాలు ఎక్కడ ప్రారంభమైందండి? జర్మనీలో ఎక్కడ ప్రారంభమైందండి? జర్మనీ. అతిపెద్ద టోర్నమెంట్ ఫుట్బాలు. అంటే మైదానాల్లో ఓన్లీ ప్లేయర్సే ఉంటారు, ప్రేక్షకులు ఉండరండి, గుర్తుంచుకోవాలి ఇది. సెంట్రల్ గవర్నమెంట్ని కేంద్రం అంటాం కదండి. కేంద్రం ఇటీవల రాష్ట్రాలకి రుణాలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. యాక్చువల్గా ఏవైనా స్టేట్స్ ఉంటాయి కదండి, స్టేట్స్ FRBM యాక్ట్ అని ఉంటుంది. FRBM యాక్ట్ ద్వారా ఆ స్టేట్ యొక్క జీడిపి ఏదైతే ఉందో ఆ జీడిపిలో ఓన్లీ 3% వరకు మాత్రమే రుణాలు చేసుకోవాలి. అంటే ఉదాహరణకు అది ఒక 100 లక్ష కోట్ల ఆదాయం ఉందనుకోండి, ఆ రాష్ట్రంది 3% ఎంత అని చూసి అంతవరకు మాత్రమే అప్పులు తీసుకోవడానికి వీలుంటుంది. 3 లక్షల కోట్లు కదండి, 1,00,000 కోట్లలో 3% ఎంత?
అంటే సుమారు 3,000 కోట్లు తీసుకోవచ్చండి. 3% అంటే 1,00,000 కోట్లలో 1,00,000 కోట్లు రాష్ట్రం ఆదాయం అనుకోండి. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ఒక 3,000 కోట్ల వరకు మాత్రమే వాళ్ళు రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఇటీవల ఎంతకు పెంచడం జరిగింది? 5% పెంచడం జరిగింది. ఇది క్వశ్చన్. ఓకేనా? కేంద్రం రాష్ట్రాలకి 3% ఉన్న ఎఫ్ఆర్బిఎం యొక్క శాతాన్ని ఎంత శాతం పెంచడం జరిగింది? 5% పెంచడం జరిగింది. ఇది అలాగే 49% ఉన్న డిఫెన్స్లో ఎఫ్డిఎల్ వాటా సుమారుగా 74% వరకు కూడా ఆటోమేటిక్గా తీసుకొని రావచ్చు. అంటే మన డిఫెన్స్ సెక్టర్ ఉంది కదండి, విమానాలు, మిలిటరీ, ఇలా ఆ డిఫెన్స్ సెక్టర్లో ఇప్పటివరకు కూడా 49% వరకు మాత్రమే ఏదైనా ప్రైవేట్ సెక్టరు ఆటోమేటిక్గా, అంటే ఆటోమేటిక్ అంటే ఏంటంటే గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా నేరుగా ఎవరిని సంప్రదించకుండా 49% వరకు కూడా వాళ్ళ యొక్క పెట్టుబడి పెట్టవచ్చు, ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. అయితే దీన్ని 74% వరకు కూడా ఆటోమేటిక్గా చేయడం జరిగింది. సో ఇది న్యూ ఎకనామిక్ రిఫార్మ్ అనమాట. గుర్తుంచుకోవాలి ఇది కూడా. ఇది ఎందులోనే డిఫెన్స్ సెక్టార్లో గుర్తుంచుకోవాలి. ఎలా అడుగుతాడు? డిఫెన్స్ సెక్టార్లో ప్రైవేట్ వాళ్ళ వాటా 49% వరకే ఆటోమేటిక్గా ఉండేది, దాన్ని ఎంతకు పెంచడం జరిగింది అని అడుగుతాడు. 74% పెంచడం జరిగింది. సో గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఇటీవలే మనకి ఆత్మనిర్భర్ భారత్లో విషయాలన్నీ కూడా గుర్తుంచుకోవాలండి. ఎంఎస్ఎంఈలకి చేశారు, అలాగే అగ్రికల్చర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చారు, అలాగే వ్యాపారులకి, మైగ్రెంట్స్కి ఇలా కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది.